వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహంకాళి బోనాల్లో భవిష్యవాణి, కుంభవృష్టి హెచ్చరిక. హైదరాబాద్లో ఘనంగా హ్యాపీ పెట్స్ డే వేడుకలు. రేవంత్ రెడ్డికి సవాల్, ఇంజనీర్లు సమాధి కూడా కడతారు. పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్ వస్తుందా? వయోపరిమితిపై కీలక డిమాండ్. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను. బాలక చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు. వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేగా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను Hi, I'm Dr. Janki, working in a veterinary consultant in Jiggly Pet Care. It's by Cosmos First Limited. Here we are. ఈరోజు మనం ఇక్కడ ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. ఓకే, సో ఇట్స్ a 3rd year of celebration here, and it's a fun-filled games and events and bonding between the pet parents and animals and human bond.
and basically also will give a awareness of the pets, what is required, nutritional support, vet care prevention, and what we can give that like happy and healthy life for the pets. And we also Telugu రావట్లేదు. And VR is like it's a one stop for the complete pet care system in Jiggly. So it has a ecosystem combined with the veterinary facility, diagnostics, advanced treatments, protocol, and best standard for the pet care. And we also have a professional grooming services and wide range of pet products available in our stores. And we are a truly omni-channel pet care platform. So there is a online and offline shopping for the pet parents. And every year, sorry, there's a lot of pet parents are showing interest this year compared to every year is getting increased the interest how pet parents and activities, and even they're more care about the preventive health care, and they're listening, they're learning about the pets, how can they manage with the pets, nutritional support, and how to interact the pet, training and everything. So every year is increasing the number. This year a lot of people show the interest and coming and participating with all the events. Not only the pets, even the pet parents are engaged with a lot of events. Yeah. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరాయ్యా, నువ్వు చూస్తా నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా? ఇవాళ మీరు కదా ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది? అది ఇంజనీర్లు కదా? ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? మీ వెనకాలే ఉంది, ఇక్కడ మీరు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది ఇంజనీర్లు కదా? అందుకే నేను అంటున్నా ఈ మూర్ఖపు మాటలు ఎన్ని కట్టిన ఇంజనీర్లకి. నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. నేను ఇవాళ గడ్డం వేణు తరపున 7,400 కావు 18,000 వేయాలని చెప్పి అనేక అవాంతరాలను, ప్రతిఘటనలను, ప్రభుత్వం యొక్క రిప్రెషన్ను తట్టుకొని నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి నిరుద్యోగ నాయకులందరికీ పేరున నా యొక్క అభినందనలు. మీ డిమాండ్ అన్నీ చాలా జెన్యును. మొట్టమొదట మీ డిమాండ్ల కోసం రేపు నేను ఉంటా. రేపు కొత్తనవర్ 0 ఉన్నప్పటికీ కూడా మీకోసం రేపు ఉండి మంత్రుల దగ్గరికి తీసుకుపోయి చాలా గట్టిగా మాట్లాడి పరిష్కారానికి చేస్తాను. రెండోది, మీరు ఈ డిమాండ్లలో ఏవి కొత్త డిమాండ్ కావు. గతంలో పాటించిన ఏదైతే ఉందో అది అని అడుగుతున్నాడు. కానిస్టేబుల్లకు 36, ఎస్ఐకి 38. పోయినసారి ఉన్నది ఇప్పుడు ఉంటుందని వేలాది మంది నిరుద్యోగులు ట్రై చేసారు. అది ఇప్పుడన్నా వస్తాయి, ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ నుండి రూమ్ రెంట్కి తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా, కోచింగ్ తీసుకుంటా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు, వెరీ సింపుల్. కాబట్టి 36కు 38కి పెంచాలనే న్యాయమైన డిమాండ్కు పూర్తి మద్దతు. రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వేకెన్సీలు డీజీపీ గారు 18,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా 2-3 నెలల నుంచి పేపర్లు వస్తుంది.
సడన్ గా 7,400 ఎట్లా తగ్గుతుందో నాకు అర్థం కాలేదు. ఏం కోసి ఎన్నికల కోసం వేకెన్సీలు భర్తీ చేస్తారా? పోలీసు ఉద్యోగాలు ఉంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ అయితే ప్రభుత్వం సమర్థవంతంగా నడవడానికి అవకాశం ఉంటాయి. ఈ టీచర్లు కనీసం మిమ్మల్ని లా అండ్ ఆర్డర్ మిమ్మల్ని మీ మీద రాలేయకుండా మా వాళ్ళు కాపాడుతారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.